ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో డిసెంబర్ 4వ రాత్రి పుష్ప 2 ది రూల్ బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాల పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్పై ఇప్పటికే కేసు నమోదు చేయగా, తాజాగా ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పిఎస్కు తరలించారు. ఈ ఘటనలో పోలీసులు ఇటీవలే ముగ్గురిని అరెస్టు చేశారు. సెక్యూరిటీ గార్డ్తో సహా థియేటర్ యాజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బన్నీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనను దుస్తులు కూడా మార్చుకోనివ్వలేదని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. పోలీసులపై అసహనం వ్యక్తం చేశాడు. పోలీసులు అల్లు అర్జున్పై 105వ సెక్షన్, 118/1, రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. ఈ కేసు కింద సదరు వ్యక్తికి 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బిఎన్ఎస్ 118/1 కింద ఏడాది నుండి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ని విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్. కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో ఆల్రెడీ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన తరపు న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్గా విచారించాలని కోర్టును కోరాడు. క్వాష్ పిటిషన్ను ఉదయం 10:30 మాత్రమే మెన్షన్ చేయాలని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. అయితే బుధవారం నాడే పిటిషన్ ఫైల్ చేశామని, దీన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు బన్నీ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం క్వాష్ పిటిషన్ను సోమవారం విచారిస్తామని చెప్పింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులను అడిగి 2:30కు చెబుతానని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.